అందరికీ నమస్కారము. మాది కుర్రంల డబల్ బెడ్రూమ్. ఇది వచ్చేసి వెంకటాపురం గ్రామంలో ఉంది. అయితే మా ఈ డబల్ బెడ్రూమ్లు ఇచ్చేసి ఇప్పటికీ వచ్చేసి 2 ఇయర్స్ దాటిపోయింది. మరి ఈ డబల్ బెడ్రూమ్లో వచ్చేసి సమస్యలు అనేవి రోజు రోజుకి పెరుగుకుంటూ పోతున్నాయి. స్టార్టింగ్ ఇల్లులు ఇచ్చినప్పటి నుంచి మాకు సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల కోసం మాట్లాడడానికే ఈరోజు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. మరి సమస్యలు వచ్చేసి ఫస్ట్ మాకు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అనేది లేదు. బస్సు సౌకర్యం అనేది కరెక్ట్ టైంకి రాలేకపోతున్నాయి బస్సెస్. మేము ఏదైతే డిపోలకి పోయేసి అర్జీ పెట్టుకుంటామో ఈ టైంకి బస్సెస్ కావాలని చెప్పేసి మరి ఆ బస్సు టైంకి రావట్లేదు. ఇక్కడ ఉన్న సిబ్బంది ఎవరైతే ఇక్కడ బతుకుతున్నారో వాళ్ళు టైంకి డ్యూటీకి వెళ్ళలేకపోతున్నారు. పిల్లలు స్కూళ్ళు ఉన్నాయి, స్కూళ్ళకి వెళ్ళలేకపోతున్నారు. ఇట్లాంటి సమస్యలు నడుస్తున్నాయి. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అనేది కరెక్ట్ లేదు. మరి దీనికోసము గవర్నమెంట్ ఆలోచించి మాకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కరెక్ట్ టైంకి బస్సెస్ వచ్చేసి నడిచేటట్టు చూడాలని చెప్పేసి గవర్నమెంట్ని కోరడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఇళ్లలో నివసించేటప్పుడు మాకు ప్రతి బ్లాక్కి వచ్చేసి 2 లిఫ్ట్లు ఉన్నాయండి. ఒక బ్లాక్కి 2 లిఫ్ట్లు. మరి ఆ లిఫ్ట్లు అనేది ఒక రోజు నడుస్తుంది, ఈరోజు నడుస్తుంది, రేపు ఖరాబ్ అయిపోతుంది. మరి రేపు వచ్చేసి టెక్నీషియన్ రిపేర్ చేశాడు అనుకోండి, రేపు వచ్చేసి మంచిగా రిపేర్ అయిపోతుంది, మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ ఖరాబ్ అయిపోతుంది. ఈ విధంగా వచ్చేసి ఒక బ్లాక్కి 2 లిఫ్ట్లు అని చెప్పాను కదా ఇందాక. ఆ 2 లిఫ్ట్లలో ఒక రిపేర్ అనేది వాళ్ళు స్టార్ట్ చేశారు. అది ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇస్తుంది. ఇంకో లిఫ్ట్ వచ్చేసి ఇంకా కాలేదు, కంప్లీట్ కాలేదు వర్క్. అది అట్లనే పెండింగ్ ఉంది. మరి ఆ లిఫ్ట్లకు సంబంధించిన అధికారులతో మేము మాట్లాడితే ఈరోజు వస్తాడు, రేపు వస్తాడు టెక్నీషియన్ అని చెప్పేసి అధికారులు కూడా రాలేకపోతున్నారు. వాళ్ళు వచ్చి రిపేర్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక బ్లాక్లో ఒక 2 నెలల నుంచి లిఫ్ట్ ఖరాబ్ అయింది. కింద ఫ్లోర్ నుంచి పైకి నీళ్లు మోసుకుపోవాలన్నా, ఏదైనా వస్తువు కిరాణా షాప్లో కొనుక్కొని ఇంటికి పోవాలన్నా కానీ ఇబ్బందులు ఫేస్ అవుతున్నాము. ఏది కూడా లిఫ్ట్ సమస్య ఏదైతే ఉందో మాకు ఇక్కడ కుర్రంలాలో మొత్తానికి ఫెయిల్ అయిపోయింది. ఏది కూడా అంత కరెక్ట్గా వాళ్ళు వస్తున్నారు, చేయలేకపోతున్నారు. అది కావట్లేదు, ఫెయిల్ అయిపోయింది లిఫ్ట్లకు సంబంధించింది. మరి నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఉన్న ఇళ్లలో నివసించే ప్రజలు వచ్చేసి డ్రైనేజ్ సమస్య ఏదైతే ఉందో డ్రైనేజ్ పోదానికి దానికి ఒక ఎస్టీపీ అనేది కట్టడం జరిగింది. స్టాక్ వచ్చేసి అక్కడ పోయేసి దాంట్లో వచ్చేసి ప్యూరిఫై వాటర్ సపరేట్ అవుతుంది, మెటీరియల్ సపరేట్ అవుతుంది. మరి దానికి సంబంధించింది ఆ వర్క్ అనేది కూడా గవర్నమెంట్ తరఫు నుంచి కంప్లీట్ చేసి ఇవ్వాలి మాకు. అది కూడా కంప్లీట్ చేయలేదు. అది చేస్తా అని చెప్పేసి కాంట్రాక్టర్లు మారిపోతున్నారు, వేరే కాంట్రాక్టర్లు వస్తున్నారు. కానీ ఆ పని కూడా అట్లనే పెండింగ్ ఉంది. బ్లాక్ల కాడ వచ్చేసి డ్రైనేజ్ వ్యవస్థలు ఉన్నాయి. ఇక్కడ చూపెట్టండి మీరు. ఈ డ్రైనేజ్ వ్యవస్థలు ఇక్కడ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను. ఈ డ్రైనేజ్ వచ్చేసి నిండిపోయేసి నీళ్లు బయటకు పోయేసి రోడ్ల పైన వస్తున్నాయి. నడవాలంటే కూడా కష్టమైపోతుంది. ప్రతి బ్లాక్ల దగ్గర ఏదో ఒక బ్లాక్ నిండిపోయినప్పుడు వాటర్ అనేది బయటకు వస్తున్నాయి. ఈ సమస్య వచ్చేసి పోవాలంటే ఎస్టీపీ అనేది ఆ వర్క్ కంప్లీట్ అవుతే అక్కడికి డైరెక్ట్ పోతుంది. అక్కడ ఇది అనేది అది ప్యూరిఫై చేస్తారా లేకపోతే దాన్ని ఏం చేస్తారో ఆ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎస్టీపీకి సంబంధించిన వర్క్ కూడా ఇక్కడ పెండింగ్లో ఉంది. మరి అదేవిధంగా ఇక్కడ నివసించే ప్రజలకి ఏదైనా ఆరోగ్యాలు బాగాలేనప్పుడు ఎక్కడైనా చూపెట్టుకోవాలంటే కూడా హాస్పిటల్ ఫెసిలిటీ అనేది ఇక్కడ లేదు, అంగన్వాడీ లేదు. మరి పిల్లలు చదువుకోవడానికి స్కూల్ అనేది కూడా లేదు. ఇక్కడ ఒక గ్రౌండ్ లేదు, స్కూల్ లేదు, ఇక్కడ ఖాళీ జాగా లేదు. ఎటువంటిది కూడా ఇక్కడ సరైన ఫెసిలిటీ లేక ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న ప్రజలు ఎవరైనా ఇక్కడ నివసిస్తున్నారో తమ రేషన్ కార్డులు తీసుకుపోయి రేషన్ షాప్లో సరుకులు కొందామంటే కూడా ఇక్కడ డబల్ బెడ్రూమ్కి ఒక రేషన్ షాప్ అనేది కూడా ఫెసిలిటీ అందియలేకపోయింది గవర్నమెంట్. ఆ రేషన్ షాప్ కూడా రావాలని చెప్పేసి మేము గవర్నమెంట్కి అర్జీ పెట్టడం జరుగుతుంది. మరి ప్రతి బ్లాక్కి వచ్చేసి 2 షట్టర్లు ఉన్నాయి మా దగ్గర. షట్టర్లు చూపెట్టు తమ్ముడు. ఇట్లా ఒక బ్లాక్కి వచ్చేసి 2 షట్టర్లు ఉన్నాయి. ఆ షట్టర్లో వచ్చేసి వేలంపాట వేసేసి మాకు ఇస్తా అని చెప్పేసి గవర్నమెంట్ సమస్య నుంచి మాకు చెప్పడం జరిగింది. మరి ఈ సమస్య నుంచి వచ్చేసి ఇది కూడా ఫెసిలిటీ ఇంకా కూడా ప్రొవైడ్ చేయలేకపోతున్నారు. షట్టర్లు అలాగే ఉన్నాయి. ఎవరు ఏ కొనదానికి పోవాలన్నా కానీ ఇక్కడ అవైలబుల్లో షాప్స్ లేవు, ఏది కూడా లేదు. చిన్నపాటి వస్తువు కొనేదానికి కూడా ఇక్కడి నుంచి ఒక 2-3 కిలోమీటర్లు పోయేసి పర్చేస్ చేయాల్సి వస్తుంది.
ప్రతి ఒక్కటి ఇక్కడ ప్రాబ్లం తప్ప వేరేది సౌకర్యంగా మేము నివసిస్తామంటే ఇక్కడ లేదు. అన్ని ఇబ్బందులు ఫేస్ అవుతున్నాము. కాబట్టి ఈ షటర్లు అనేది కూడా వీలైనంత త్వరలో మీరు గవర్నమెంట్కి సంబంధించిన వ్యక్తులతో మాట్లాడేసి వేలంపాట వేసేసి మీరు షటర్లు ఇవ్వాలా అందరికీ ఇచ్చేసి దాంట్లో సౌకర్యాలు స్టార్ట్ చేసి ప్రతి ఒక్క వస్తువు మాకు దొరికేటట్టు ఇక్కడ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. మరి అదేవిధంగా కోఆపరేటివ్ సొసైటీ అని చెప్పేసి మా దగ్గరికి కలెక్టర్ ఆఫీస్ నుంచి సార్ వాళ్ళు వచ్చారు. ఇక్కడ ఎలక్షన్స్ పెడతామని ఎలక్షన్స్ పెట్టారు. బ్లాక్ వైజ్ వచ్చేసి 6 వచ్చేసి నించోని మేము ఆరుగురం ఒక బ్లాక్కి ఇక్కడ గెలవడం జరిగింది. మరి 6 ఇన్ఛార్జ్లకి కాకుండా మొత్తం కాలనీకి ఒక ప్రెసిడెంట్, ఒక వైస్ ప్రెసిడెంట్, ఒక ట్రెజరర్, జనరల్ సెక్రటరీ, ఒక సొసైటీ కావాలని చెప్పేసి అడిగితే మీ అందరూ ఎవరైతే గెలిచారో మీ క్యాండిడేట్స్ చైర్మన్స్గా వాళ్ళని పేరు పెట్టడం జరిగింది. ఈ చైర్మన్లు 12 బ్లాక్లు ఇక్కడ రన్నింగ్లో ఉండేసి ఆ 12 బ్లాక్లకి ఎలక్షన్ జరిగాయి. 12 మంది చైర్మన్లు కలిసేసి మా కాలనీకి సంబంధించిన సొసైటీ అనేది ఆ 12 మందిలోని చేరడం జరుగుతుందని కోఆపరేటివ్ సొసైటీ నుంచి మాకు చెప్పడం జరిగింది. మరి ఆ పని కూడా పెండింగ్ పెట్టారు. మా ఎలక్షన్స్ ఇప్పుడు జరిగాయి, నవంబర్ 2వ తారీఖు జరిగాయి. నవంబర్ అయిపోయింది, డిసెంబర్ అయిపోయింది, జనవరి అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది, ఇప్పుడు మార్చ్ కూడా ఈ మంత్ ఎండింగ్కి ఇప్పుడు మనము వచ్చాము. అంటే టోటల్గా ఎలక్షన్ జరిగి 5 మంత్స్ జరిగింది. అయినా కానీ ఎటువంటిది కూడా వీళ్ళు చేయలేకపోతున్నారు. ఎలక్షన్స్ పెట్టేసి సొసైటీ అనేది ఫామ్ చేయలేకపోతున్నారు. ఇది ఒక కష్టం ఉంది. మరి ఇదే విధంగా ప్రతి ఒక్క సమస్య ఇక్కడ అలాగే ఉంది. మేము ఉండలేకపోతున్నాము, చాలా కష్టాలు అనుభవిస్తున్నాము. డబల్ బెడ్రూమ్లు ఇచ్చారు, ప్రతి ఒక్కళ్ళు ఇళ్లలో ఉండాలంటున్నారు. వచ్చిన వాళ్ళు కూడా ఇల్లులు ఖాళీ చేసి వేరే ప్రదేశాల్లో పోయేసి కిరాయిలకి ఉంటున్నారు. ఇవి గవర్నమెంట్ అర్థం చేసుకొని మా సమస్యలన్నీ తీరుస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. మాకు ఇచ్చిన కాలనీలో ఒక గుడి లేదు, ఒక చర్చ్ లేదు, ఒక మసీద్ లేదు. మరి మాకు ఇక్కడ స్థలం కూడా లేదు. ఒకవేళ మేము కట్టుకుందాము మా తరఫు నుంచి అంటే కూడా మాకు స్థలం లేదు. మరి గవర్నమెంట్ దాన్ని కూడా ఆలోచించి మాకు స్థలం కేటాయించి మాట్లాడి ఒక గుడి కానీ చర్చ్ కానీ మస్జిద్ కానీ అరేంజ్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. మరి ఉన్న సభ్యుల్లో ఎవరైనా హఠాత్తుగా ఏమైనా జరిగి చనిపోయారనుకోండి, వాళ్ళకి తీసుకెళ్ళడానికి శ్మశాన వాటికలు వచ్చేసి లేవండి. ఇప్పుడు శ్మశాన వాటికలు కూడా జాగా చూపిస్తారు మాకు అని చెప్పేసి ఆశిస్తున్నాము. చూద్దాంలే చేద్దాంలే అంటే ఏది పని కాదు. సడన్గా చనిపోతే ఇక్కడ ఉన్న వ్యక్తిని ఎక్కడికి తీసుకుపోవాలా? ఇక్కడ మాకు ప్లేసెస్ లేవు కాబట్టి మీరు ప్లేసెస్ అరేంజ్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. కాబట్టి ఈ అన్ని సమస్యలకి మీరు పట్టించుకొని మా సమస్యలు తీరుస్తారని చెప్పేసి గవర్నమెంట్ని మేము కోరడం జరుగుతుంది.